అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేడిఎస్ కళ్యాణ్ దిలీప్ సుంకర. ఆయన గురించి ఒక సుమారుగా నెల పైగా ఎలక్షన్స్కి ముందు ఆయన చేసిన 2-3 వీడియోలు, అందులో ఉన్న ఒక ఇంటర్వ్యూ, దీన్ని బేస్ చేసుకొని ఆయన మీద వస్తున్న ప్రస్తుత పబ్లిసిటీ, అట్లనే కొన్ని వీడియోలు. తప్పు చేశాడా కళ్యాణ్ దిలీప్ సుంకర, లేకపోతే తొందరపడ్డా, లేకపోతే కళ్యాణ్ దిలీప్ సుంకర అవకాశం కోసం ఎదురు చూశాడా, లేకపోతే ప్యాకేజీ ముట్టిందా కళ్యాణ్ దిలీప్ సుంకరకి, లేకపోతే ఆయన చేసిన పొరపాట్లు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మన డిస్కషన్. టు బి ఫ్రాంక్, ఒక్కసారి నేను మనోళ్ళందరినీ మన మీన్స్ ఒక జన సైనికులందరినీ మీ గుండెల మీద చెయ్యేసుకొని నేను అడిగే ఒక సూటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. కళ్యాణ్ దిలీప్ సుంకర అనే వ్యక్తి ప్యాకేజ్కి అమ్ముడు పోయే వ్యక్తిని మీరు నమ్ముతున్నారా, లేకపోతే డబ్బులకి ఆశపడే వ్యక్తిని మీరు విశ్వసిస్తున్నారా, లేకపోతే అతను ఏదో లాభాపేక్ష కోసం ఈ నెల రోజుల్లో అతను వీడియోలు కొంచెం అటు ఇటుగా వైసీపీని, టీడీపీని, జనసేనని ఈ రెండింటిని టార్గెట్ చేస్తూ వైసీపీకి మద్దతును ప్రకటించిందని మీరు మనస్ఫూర్తిగా బిలీవ్ చేస్తున్నారు అన్న దాని గురించి మీరు ఎవరైనా దేనికైనా పందానికి సిద్ధపడితే, మీతో నేను పందెం వేయడానికి ₹1,00,000, ₹2,00,000, లేకపోతే నా స్తోమతకు మించి మాట్లాడతానని, నా అర్హతకు మించి మాట్లాడతానని నాకు అర్థమైంది ఆ విషయం. సరే, నా అర్హత ఏందనేది నేను చెప్తాను. ఒక ₹500, ఒక ₹1,000 అనేది నా అర్హత, నా స్థాయి, అంతే. ₹500 నేను పందెం వేయడానికి రెడీ ఉన్నా. కళ్యాణ్ దిలీప్ సుంకర డబ్బులకో ప్యాకేజ్కో అమ్ముడు పోయి వైసీపీకి మద్దతు ప్రకటించాడు అనేది మీరు ప్రూవ్ చేయగలిగితే ఐఎమ్ రెడీ ఫర్ గివ్ యూ ₹100, ₹1,000, ₹5,000 అనేది నేను రెడీ మీకు. అంతేగాని ఏ ఆధారాలు లేకుండా, మీ దగ్గర ఏ ప్రూఫ్లు లేకుండా కళ్యాణ్ దిలీప్ సుంకర ఈ మాటలు మాట్లాడాడు కాబట్టి, ఈ వీడియోలు చేశాడు కాబట్టి, గత 10 సంవత్సరాల నుంచి మెగా కుటుంబం, లేకపోతే చిరంజీవి గారి బూటుని, పవన్ కళ్యాణ్ గారి బూటుని, నాగబాబు గారి కాళ్ళని మాత్రమే ఆయన నమ్మారు కాబట్టి, ఆయన దండం పెట్టారు కాబట్టి, ఈ నెల రోజులు కూడా అదే చేయాల్సింది, ఎందుకు చేయలేదన్న క్వశ్చన్ మీరు రైజ్ అయితే, ఒకవేళ నాతో పందానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారండి. ఇక్కడ కళ్యాణ్ దిలీప్ సుంకర, మెగా కుటుంబం, ఇవి రెండు వేరు అనేది నేను అనుకోవట్లేదు. మీరు గత వీడియోలు చూసినా మీకు అదే అర్థమవుతుంది, రీసెంట్ వీడియోలు చూసినా మీకు అదే తెలుస్తుంది, 2-3 రోజుల కిందట వీడియో చూసినా మీకు అదే అర్థం అవ్వాలి. నేను ఏది కల్పించి చెప్పేది లేదు ఇందులో. ఆయన మాట్లాడిన మాటల్ని, ఆయన వీడియోని బేస్ చేసుకొని మాత్రం నా ఒపీనియన్ చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఆ వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి హోదాలో చూడాలనేదే ఆయన తపన అనేది నాకు అర్థమైంది, వ్యక్తిగతంగా నాకు అర్థమైన విషయం. ఇదే విషయం ఒక్కొక్కరి ఒక్కో రకంగా, ఆయన స్పీచ్లు చూసినా, ఆయన ఇంటర్వ్యూలు చూసినా, లేకపోతే ఆయన మాటలు చూసినా ఒక్కొక్కడికి ఒక్కో రకంగా అర్థమవుతుంది. అది మన దృష్ట్యా, అది మన మైండ్ మీద, మన ఆలోచన శక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఆయనలో ఎలాంటి పొరపచ్చో లేదనేది నా ఒపీనియన్. ఆయన ఇదివరకట్ల ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. కళ్యాణ్ దిలీప్ సుంకరలో పెద్దగా మార్పు అయితే నాకు ఎక్కడ కనిపించాల. ఆయన ఎప్పటి నుంచో న్యూట్రల్ పర్సన్, న్యూట్రల్, నిజంగా చెప్తున్నా, ఆయన ఎప్పటికీ న్యూట్రలే. ఆయన వీడు గత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చినప్పుడు అదే మాట్లాడిండు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఒక ఏంటది వాళ్ళందరినీ వాలంటీర్లను తీసుకొచ్చిన వ్యవస్థ గురించి అదే మాట్లాడిండు.
గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి సిపిఎస్ను రద్దు చేస్తా అని చెప్పి నా వల్ల కాదు అని చెప్పి చేతులు ఎత్తేసినప్పుడు అదే మాట మాట్లాడిండు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేను అమరావతిని శాశ్వత రాజధానిని చేస్తానని చెప్పి ప్రకటించి మాట మార్చి 3 రాజధానులు అని చెప్పి ప్రస్తావించినప్పుడు అదే మాట మీద ఉన్నాడు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కాకుండా నేను కాపాడుతానని చెప్పి మాట ఇచ్చి ఆ మాట తప్పి మడమ తిప్పినందుకు కూడా అదే మాట మీద కళ్యాణ్ దిలీప్ సుంకర్ నిలబడ్డాడు. ఎట్ ఏ టైం అదే కళ్యాణ్ దిలీప్ సుంకర పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి, ఆ హోదాలో ఆయన ఉండాలి, ఆ సీట్లో ఆయన చూడాలన్న కాంక్షలో ఇప్పటికీ అదే మాటలో ఉన్నాడు ఆయన. నాకు తెలిసినంతవరకు అతనిలో అతిపెద్ద మార్పు నాకైతే ఎక్కడ కనిపించాల. చిన్న చిన్న ఒక అలగింపు లేకపోతే ఒక చిన్న చిన్న ఏమంటారు పొరపాట్ల గురించి ఆయన ఎక్కడ ఏమంటారు దాన్ని నిర్మోహమాటంగా ఆయన అంతరంగంలో ఏదనిపించిండో దాన్ని బాహ్య రంగంలో వ్యక్తపరిచిండు. అంతే తప్పితే ఆయన ఏదో కల్పించి ఏదో జగన్మోహన్ రెడ్డికి మేలు చేయాలని, ఏదో పవన్ కళ్యాణ్ గారికి కీడు చేయాలని, ఏదో చంద్రబాబు నాయుడిని పాతాళానికి తొక్కాలన్న కాంక్ష అయితే నాకు అతనిలో ఎక్కడ కనిపించాల. ఆయన ముందు నుంచి ఒక ఫార్ములా ఏంటది, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పొరపాట్లేంటి. ఒకటి, అమ్మఒడి అనే పేరుతోటి అమ్మలక్కలకి పిల్లలకి ఓ 10-15 వేల రూపాయలు పంచిపెడుతున్నాడు, అది తప్పు అన్న విషయాన్ని జనంలోకి తీసుకెళ్ళాలని. తర్వాత ఆటో రిక్షా అని చెప్పి డ్రైవర్ అన్నల అందరికీ ఓ 10,000-15,000 పంచిపెట్టాలని, వాళ్ళందరి కుటుంబాలని తద్వారా ఓట్ బ్యాంకింగ్ రూపంలో మనందరి వైసీపీకి ఓటు వేయించే ప్రకారంగా తీసుకెళ్లాలన్న కాంక్ష జగన్ రెడ్డిలో ఉందని, దాన్ని జనంలోకి తీసుకెళ్ళడానికి అతను చేసిన ప్రయత్నం. ఎట్ ఏ టైం అమ్మఒడి, తర్వాత ఆటో రిక్షా, తర్వాత జగన్ రెడ్డి చేసిన ఇంకొక సంక్షేమ పథకం ఏంది, విద్యా కానుక, అది అమ్మఒడి కిందికి వస్తుంది. తర్వాత ఆటో నేస్తాం, తర్వాత ఇంకే పథకం తీసుకొచ్చిండు, ఇంకా వేరే ఏ పథకాలు తీసుకొచ్చినా అది ఆయన స్వలాభం కోసం మాత్రమే తీసుకొస్తున్నాడని చెప్పి ప్రతిపక్షాలతో పాటుగా కళ్యాణ్ దిలీప్ సుంకర్ కూడా పాటుపడ్డాడు, పోరాటం చేసిండు, ఫైట్ చేసిండు. జగన్ రెడ్డి అనే వ్యక్తి ఓటు బ్యాంకింగ్ని సంపాదించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ని అప్పుల రాష్ట్రంగా మార్చేసి ఆ డబ్బుల్ని ప్రజలందరికీ పంచిపెడతా ఉన్నాడు, తద్వారా ఓటు సంపాదించుకోవాలని అతను తపన పడతా ఉన్నాడని చెప్పి సిబిఎన్తో పాటుగా పవన్ కళ్యాణ్ గారితో పాటుగా కళ్యాణ్ దిలీప్ సుంకర కూడా ప్రయత్నం చేసిండు. ఇది మనం ఎట్లా మర్చిపోతాం? ఒక దశాబ్ద కాలం, సరే దశాబ్ద కాలం అంటే 2019 ఎలక్షన్ వరకు ఆయన జనసేనలో ఉన్నాడు అనుకుందాం. ఆఫ్టర్ ఎలక్షన్ అయితే అతన్ని జనసేన పార్టీ నుంచి మనం ఏదో కొన్ని కారణాల చేత అతనికి ఉన్న దాన్ని ఏమంటారు క్రోధ నియంత్రణ లేకపోవడం, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే అంత బ్యాలెన్సింగ్ ఆయనలో లేకపోవడం, కొన్ని కారణాల చేత ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేశారా లేకపోతే అతనే వెళ్ళాడా అనేది నాకు కూడా పర్టికులర్గా తెలియదు. బట్ ఆయన పార్టీకి దూరంగా ఉంటూనే ఆయన ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్గా అతని వృత్తి అతను కొనసాగిస్తూ కూడా పార్టీకి తనదైన శైలిలో పార్టీని తానే అన్నయ్య నడిపించిండని నేను ఇప్పుడు చెప్పను, నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేని విషయం అది. తన ప్రయత్నం తాను చేసిండన్నమాట వాస్తవం. దాన్ని ప్రతి ఒక్కడు దాన్ని స్వాగతించాల్సిన విషయం. ఆయన తన తపన, తన ప్రయత్నం, తన ఎఫర్ట్స్ అని పెట్టాడు. మరి అలాంటి కళ్యాణ్ దిలీప్ని మనం ఈరోజు వైసీపీకి అమ్ముడు పోయడానికి కానీ, లేకపోతే టీడీపీ మీద కక్షతోటి జనసేన పార్టీని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడని కానీ, లేకపోతే ప్యాకేజీ కోసం అమ్ముడు పోయాడని చెప్పి మనం కామెంట్లు రాయాలంటే మేబీ కొంతమంది రాస్తున్నారు,
నేను కాదనట్లేను అది. కానీ నాకెందుకో నా మనస్సులోంచి అది నాకు రావట్లా. ఎందుకంటే కష్టపడ్డ మనిషి ఆయన. నేను ఆయనని ముందు నుంచి చూస్తున్నా, ప్రత్యక్షంగా మనిషిని 2 సార్లు కలిసిన, ఆయనతో నేను సంభాషించిన, ఆయన మనసులో ఏముంది, ఆయన స్ట్రాటజీ ఏముంది. కళ్యాణ్ గారిని అధికారంలోకి తీసుకురావడానికి, అధికారం మీన్స్ ఒక 21 ఎమ్మెల్యే సీట్లను గెలవడం మాత్రమే కాదు, ఆయన దృష్టిలో ఓ 90 సీట్లు గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యడానికి కావాల్సిన స్ట్రాటజీస్ కళ్యాణ్ దిలీప్ సుంకర్ దగ్గర నాకు కనిపించినాయి, నాకు పర్సనల్గా కనిపించినాయి. బహుశా అది సరే, ఈసారి ఎలక్షన్కి మనం గెలిచినాం, దీంట్లో నో డౌట్. నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి దురభిప్రాయం, చెడభిప్రాయం లేదు. కాకపోతే ఆయన గెలవాలన్న కాంక్ష అయితే ఎప్పటికీ ఉంటుంది. చాలామంది ఆయన పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చాలామంది చెప్తూ ఉన్నారు, చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు. కానీ నాకెందుకో అది పూర్తి స్థాయిలో సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లా. సాటిస్ఫాక్షన్ ఉంది, లేదని కాదు, నాకుంది. ఒక 90% సాటిస్ఫాక్షన్ ఉంది. అరే అవును కదా, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటును తాకనివ్వనన్న రోజాని ఈరోజు దాని గుండెల మీద దన్నేసి మరి అసెంబ్లీ గేట్ని బద్దలు కొట్టుకొని మరి లోపలికి వెళ్తా అన్నాడు కదా అని చెప్పి ఆనందం నాకుంది. అఫ్కోర్స్ నాకు ఉంటుంది. కానీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్న కాంక్ష దీనికి మించి ఎక్కువ ఉంది. నాకే కాదు, చాలామందికి ఉండొచ్చు. సో అది నెరవేరలేదన్న ఒక అసంతృప్తి నాకు కళ్యాణ్ దిలీప్ సుంకర్లో కనిపించింది. కానీ నాకు ఆయనలో ఒక కోవర్ట్ కానీ, ఒక ప్యాకేజీ స్టార్ కానీ, లేకపోతే ఒక అవసరాలకు తగ్గట్టుగా మారిన ఒక సెకండ్ కానీ నాకు ఆయనలో కనిపించాల. ఇది అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కటి ఆలోచించండి, ఒక మనిషి పాపులారిటీ కోసమో, ఫాలోయింగ్ కోసమో, పైసల కోసమో పాకులాడితే ఏం చేసినా బ్లైండ్గా వెళ్ళొచ్చు. కళ్యాణ్ దిలీప్ సుంకర్ అనే వ్యక్తికి ఫాలోయింగ్ కావాలనుకుంటే, ఒక పాపులారిటీ కావాలనుకుంటే, అతను డబ్బులు సంపాదించాలి యూట్యూబ్ పరంగా అనుకుంటే, అతని వృత్తిపరంగా, అతని ఒక సుప్రీంకోర్టు అడ్వకేట్ పరంగా పక్కన పెడితే, అతను ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఎర్న్ చేయాలనే కాంక్ష ఆయనలో ఉండుంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న 21 సీట్లు అద్భుతం అనొచ్చు. ఆయన అమలు చేసిన ఈ 100% స్ట్రైక్ రేట్ అనేది ఇంకా అత్యద్భుతం అని చెప్పి అతను మాట్లాడవచ్చు. కానీ అది కాదు. నాకు కళ్యాణ్ దిలీప్ సుంకర్ మాట్లాడిన మాటలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం అవ్వాలనేది నా కాంక్ష అని చెప్పి కళ్యాణ్ దిలీప్ సుంకర్ ఇప్పటికీ పాటుపడుతూ ఉన్నాడు. సో అలాంటి వ్యక్తి మీద మనం గుడ్డగాల్చి మొహాన వేయడం అనేది మంచిది కాదేమో అనేది నా అభిప్రాయం, నా వ్యక్తిగత, నా పర్సనల్గా నాకు అనిపించిన విషయం మీతో మాట్లాడుతున్నా, మీతో షేర్ చేస్తున్నా. సో అదా సో నాకు అనిపించిన విషయం మాత్రమే మాట్లాడుతున్నా. దీని గురించి ఒకసారి ఆలోచించండి, మీరు కూడా మళ్ళీ పరిశీలించుకోండి. ఎందుకంటే ఒక 10 సంవత్సరాల నుంచి 2014లో పార్టీ పెట్టుంటే 2024 సరే 10 సంవత్సరాలు అయింది. ఈ 10 ఏళ్లలో ఒక 9 సంవత్సరాలు నాన్ స్టాప్గా జనసేన పార్టీకి మద్దతు ఇచ్చి, ఈ 6 నెలల క్రమంలో ఒక 3 నెలలు అటు, ఓ 3 నెలలు ఇటు ఉన్నాడు నాకు తెలిసినంత వరకు. ఇటు మీన్స్ ఆయనను సీఎం హోదాలోకి ఎలా తీసుకెళ్లాలన్న ఇన్స్ట్రక్షన్సే ఇచ్చిండు తప్పితే మనల్ని డౌన్ఫాల్ చేయాలని కానీ, మనల్ని కించపరచాలని నాకు ఎక్కడ కనిపించాలి. ఇంకోటి చాలామంది అంటారు, నిజంగా ఆయనలో డౌన్ఫాల్ చేయాలన్న కాంక్ష కనిపించకపోతే ఎందుకు వైఎస్ జగన్ సీఎం అవుతాడు, దేవుడు వచ్చిన అతన్ని ఓడించలేడు అనే మాట ఎందుకు చెప్పాడంటే, ఒకసారి మీరు దాన్ని ఏమంటారు, ఎన్నికల మేనిఫెస్టో ఒకసారి అది పరిశీలించండి. ఇంచుమించుగా 2 ఒకేలాగా అనిపించినాయి అతనికి. కాబట్టి సరే, ఇదే మేనిఫెస్టో వైఎస్ జగన్ తప్పు చేశాడని చెప్పి మళ్ళీ అదే మేనిఫెస్టోని మనం ఇంకొద్దిగా డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పి ప్రిపేర్ చేస్తే జనాలు ఎలా మనల్ని నమ్ముతారు? అంటే వాళ్ళు చేసిన తప్పే మనం చేసేలా కనపడతాం అని చెప్పి ఆయన మేల్కొని ఒక ముందడిగేసి ఒక మాట మాట్లాడిండు అంతే. అంతకుమించి వేరే ఏం లేదు. ఆ మాట తప్పు అనిపిస్తే ఇంకా నేను చేసేది ఏం లేదు. ఆ మాట 100% కరెక్ట్ అని కూడా నేను దాన్ని సమర్థించను, అట్లా అని చెప్పి దాన్ని నేను ఎగనిస్ట్ కూడా మాట్లాడను.
అతని ఒపీనియన్ ఆయన చెప్పడానికి ప్రయత్నం చేసిండు. సేమ్ మేనిఫెస్టో. వాడు తప్పు చేసిండు అని ఒక 5 ఏళ్ళ నుంచి మనం ఫైట్ చేసుకొచ్చి, 4 ఏళ్ళ నుంచి ఫైట్ చేసుకొచ్చి, అదే మేనిఫెస్టోని కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొచ్చి మనం పవర్లోకి వస్తామంటే జనాలు నమ్మరేమో, కాబట్టి ఆ జనాలు ఓటు మార్చుకోవాలంటే దేవుడు దిగి రావాలని చెప్పి ఏదో చెప్పు ఉండొచ్చు బహుశా. సో ఆ స్టేట్మెంట్ మేబీ కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నాకెందుకో అదంత తప్పు కాదనేది నా ఒపీనియన్. సో అర్థం చేసుకోండి, ఒకసారి మీరు కూడా ఆలోచించండి, అర్థం చేసుకోండి. చాలామంది మేధావులు ఉన్నారు, చాలామంది చదువుకున్న వాళ్ళు, ఎంప్లాయీస్ ఉంటారు మన దాంట్లో, కాబట్టి ఆలోచించండి. నాకు కళ్యాణ్ దిలీప్ సుంకర గురించి టాపిక్ కాబట్టి ఇంతవరకే మాట్లాడుతాను. నేను పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న స్ట్రాటజీ తప్పని కానీ, ఆయన సీట్ల ఎంపిక కానీ వీటిని దేని తప్పు పట్టట్లా. బట్ ఈ టాపిక్ కాబట్టి ఈ టాపిక్ గురించే మాట్లాడతాను. సో అర్థం చేసుకోండి. అతను కూడా ఒక కళ్యాణ్ గారి అభిమాని, ఒక కరుడు కట్టిన మెగా అభిమాని అనేది ఒక్కసారి మళ్ళీ మనసులోకి తెచ్చుకోండి. ఒక 10 సంవత్సరాల ఆయన జర్నీని మర్చిపోయి ఒక 3-4 కూడా కాదు, అసలు 1 నెల వీడియోలతోటి ఆయనని క్యారెక్టర్ని మనం డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ. జై హింద్.